హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇంటర్లింక్ నెట్వర్క్ అనమాట. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ లో వీడియోస్ టు ఎర్న్ అని చెప్పి సీజన్ 1 అని చెప్పి ఒక కాంటెస్ట్ రిలీజ్ చేశారు ఇంటర్లింక్ నెట్వర్క్ వాళ్ళు. ఇప్పుడు ఈ వీడియోస్ టు ఎర్న్ అనేది ఏంటి, అసలు దీని వల్ల మనకి యూజ్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అసలు దీని గురించి ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోస్ టు ఎర్న్ అనేది సీజన్ 1 అనమాట. అంటే ఈ సీజన్ 1 అనేది 1 మంత్ ఉంటుంది. ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 5 దాకా ఈ 1 మంత్ డ్యూరేషన్ లో వీళ్ళు 4 వీక్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క వీక్ కి 3 వీడియోస్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే కనుక మనకి రివార్డ్ అనేది దొరకడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎలా సబ్మిట్ చేయాలి, అసలు ఈ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ వీడియోస్ కి ఎలా ట్యాగ్స్ అంటే వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఇవి మన వీడియోస్ అని చెప్పి అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ఈ అసలు వీడియోస్ టు ఎర్న్ ప్రొసీజర్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 5 దాకా వీళ్ళు ఏంటంటే ఒక 4 వీక్స్ గా డివైడ్ చేశారు. అంటే 4 వీక్స్ ఉన్నాయి. దీంట్లో ఏం చేయాలి మనం అంటే ఈ వీడియోస్ క్రియేట్ చేయాలి. ఎవరి గురించి, అసలు దేని గురించి అంటే ఎవరి గురించి కాదు, దేని గురించి అంటే ఇంటర్లింక్ నెట్వర్క్ ఉంది కదా, ఇంటర్లింక్ నెట్వర్క్ అప్లికేషన్ గురించి అసలు దీని గురించి కంటెంట్ మనం క్రియేట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి. ఈ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఏందో క్వాంటిటీ అంటే ఎక్కువ వీడియోలు చేసి ఏదేదో ఎక్కువ వీడియోలు చేసి దానికి వ్యూస్ రాకుండా వేస్ట్ గా చేసామంటే మనకి ఎటువంటి యూజ్ ఉండదు. క్వాలిటీగా చేసిన 3 వీడియోస్ అంటే మనకి వీక్లీ 3 వీడియోస్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అట్లానే ఇప్పుడు ఈ కాంటెస్ట్ ఉంది కదా, ఈ కాంటెస్ట్ గురించి ఒక వీడియో కూడా క్రియేట్ చేయాలి. అసలు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ వీక్లీ 3 వీడియోస్ అనేది మనం క్లారిటీగా చేసి, అంటే క్వాంటిటీ కాకుండా క్వాలిటీ కావాలి. ఈ 3 వీడియోస్ లో క్వాలిటీ కావాలి. ఈ 3 వీడియోస్ అనేది మనం చేసి వీక్లీ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఇంటర్లింక్ అఫీషియల్లీ లాంచ్డ్ వీడియోస్ టు ఎర్న్ $15,000 అంటే ఏంది, ఈ సీజన్ అంతా వీళ్ళు వదిలిన రివార్డ్ ఏంటంటే $15,000. అంటే వరల్డ్ వైడ్ గా వీళ్ళు $15,000 అనేది రిలీజ్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఏ లాంగ్వేజెస్ లో కంటెంట్ క్రియేట్ చేయొచ్చు అనేది వీళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే హిందీ ఒకటి, వియత్నామీస్ ఒకటి, చైనీస్ ఒకటి, ఇండోనేషియన్, కొరియన్ ఆర్ అదర్స్. ఇప్పుడు హిందీ అంటే ఇండియా వాళ్ళు, అంటే ఏంటి మన ఇండియా వాళ్ళంతా హిందీలో అవకాశం ఉంటది. లేదు మీకు డౌట్గా ఉంది ఇప్పుడు ఈ కాంటెస్ట్ లో మనకి అవకాశం ఉండదేమో, మనం ఇప్పుడు హిందీ అని పెట్టుకున్నాం కదా, అంటే మనం తెలుగు మాట్లాడుతున్నాం మనకు అవకాశం ఉండదు ఏమో అనుకుంటే మీరు అదర్ ఉంది కదా, ఇక్కడ అదర్స్ ఆప్షన్ లో యాక్చువల్ గా నేనైతే హిందీలోనే అప్లోడ్ చేస్తున్నా. మీకు అంత డౌట్గా ఉందంటే అంటే నా సజెషన్ అయితే మీరు హిందీలోనే అప్లోడ్ చేసుకోండి. ఎందుకంటే నేను టాప్ 20 వాళ్ళకి రివార్డ్స్ వస్తాయి కదా, నేను టాప్ 21 లో ఉన్నా హిందీలో అప్లోడ్ చేసినందుకు. వేరే బ్రో ఉన్నారు, ఆ బ్రో అదర్స్ లో అప్లోడ్ చేశారు. ఈ అదర్స్ లో అప్లోడ్ చేసినందుకు ఆ బ్రో ఏంటంటే ఆ బ్రో కూడా నాకన్నా మంచి వీడియోస్, నాకన్నా మంచి కంటెంట్ ఉంది, కానీ ఆ బ్రోకి 21 వచ్చినాయి. అంటే సేమ్ పొజిషన్ అదర్స్ లో అప్లోడ్ చేసినందుకు. సో నా సలహా అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇది చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడు నాకు లాసే కదా. ఆ బ్రో వచ్చి మళ్ళా హిందీలో అప్లోడ్ చేస్తే నేను వెనకబడిపోతాను. ఎందుకంటే నాకన్నా మంచి కంటెంట్ ప్లస్ ఆ బ్రో చాలా ఎక్స్పీరియన్స్ అనమాట, నేను ఫ్రెషర్ని. సో నేను వెనకబడిపోతా. కానీ ఇది ఏంటంటే జెన్యున్ గా చేయాలి కాబట్టి వీడియో మీ అందరికి అవకాశం ఉండాలి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా అనమాట. హిందీలో సబ్మిట్ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఇండియా కదా, వాళ్ళు పర్టికులర్ గా ఏ లాంగ్వేజ్ ఏంటి అనేది చూడరు. ఇండియా అంటే హిందీ పెట్టేయండి. ఆల్మోస్ట్ నేనైతే అదే పెట్టాను, టాప్ 21 లో ఉన్నా. అంటే ఆ బ్రో కూడా నాకన్నా మంచి కాంటెంట్ ఉంది, ఆ బ్రోకి నాకన్నా మంచి రేటింగ్ ఇచ్చారు. అంటే వాళ్ళు స్టార్స్ గా ఇస్తారనమాట. ఆ రేటింగ్ నేను తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తా లాస్ట్ లో. అసలు ఇది ఎందుకు జాయిన్ అవ్వాలి, దీంట్లో మంచి ఆపర్చునిటీ ఉందా, అసలు ఇది ఏంటంటే పెద్ద యూట్యూబర్స్ కి అవకాశం ఉంటుందా, లేదా మనలాంటి ఇప్పుడే స్టార్ట్ చేసి ఈ ఇంటర్లింక్ గురించి కంటెంట్ చెప్తున్న వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుందా అంటే పెద్ద యూట్యూబర్ నుంచి ఇప్పటికిప్పుడు ఛానల్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్న వాళ్ళందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనమాట. అంటే అందరూ ఒకటే, ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో అందరూ ఒకటే. అది ఈ బిగ్ ఫాలోయరా అంటే వాడికి ఏంది చాలా వాళ్ళకి అంటే ఎవరైతే పెద్ద యూట్యూబర్లు ఉన్నారో వాళ్ళకి పెద్ద హై అమౌంట్ ఆఫ్ ఫాలోయర్స్ ఉంటారు, సబ్స్క్రైబర్స్. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ వస్తాయి కదా, మనం మనలాంటి వాళ్ళు చేయలేం కదా అంటే అది మీ అపోహ మాత్రమే. అలాగే ఎవరు ఆలోచించకండి. ఇదేంటంటే అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తుంది. తర్వాత వీక్లీ ప్రైజెస్ అంటే ఏంటి, వీక్లీ అంటే ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 5 దాకా 4 వీక్స్ ఉంటాయి అనమాట. ఈ వీళ్ళు 4 వీక్స్ గా డివైడ్ చేసి ఒక్కొక్క వీక్ లో
అంటే లాంగ్వేజ్ బేస్డ్ హిందీ, వియత్నామీస్, చైనీస్, ఇండోనేషియన్, కొరియన్ ఆర్ అదర్స్. అంటే ఇంకా మిగిలిన లాంగ్వేజెస్ అంతా అదర్స్ లోకే వస్తారండి. మిగిలిన లాంగ్వేజెస్ అంతా అదర్స్ లోనే వస్తారు. హిందీ అంటే ఆల్మోస్ట్ ఇండియా అంతా కవర్ చేయొచ్చు. హిందీ, వియత్నామీస్, చైనీస్, ఇండోనేషియన్, కొరియన్ ఆర్ అదర్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ 5 లాంగ్వేజెస్ అంటే హిందీ అంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఏ లాంగ్వేజ్ మాట్లాడినా అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి నేను సజెస్ట్ చేస్తున్నా. ఇంకా మీకు అంత భయం ఉంటే అదర్స్ లో పెట్టుకోండి. ఇప్పుడు అదర్స్ ఉంది కదా, ఇప్పుడు ఈ అదర్స్ ఆప్షన్ లో ఏంటంటే వేరే కంట్రీస్ అంటే వియత్నామీస్, చైనీస్ కాకుండా ఇంకా వేరే లాంగ్వేజెస్ మాట్లాడతారు కదా, వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. ఇప్పుడు అసలు ఈ వీక్లీ ప్రైజెస్ అనేది ఈ లాంగ్వేజ్ బేస్డ్ మీదే ఇస్తారు. లాంగ్వేజ్ బేస్డ్, కంట్రీ బేస్డ్. ఇదేంటంటే మీ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది గ్లోబల్ వైడ్ గా రీచ్ అయ్యి మంచిగా మీ క్వాలిటీ బాగుంటే కనుక మీకు రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీకు లీడర్ బోర్డ్స్ ఎలాగ ఇవ్వాలి, ఎవరికి రివార్డ్ ఇవ్వాలి. ఇప్పుడు ఎక్కువ యూట్యూబర్లు, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మంచి రివార్డ్ ఇవ్వాలా, లేకపోతే తక్కువ ఇప్పుడిప్పుడే కంటెంట్ క్రియేట్ చేసి ట్రై చేస్తున్న వాళ్ళకి తక్కువ రివార్డ్ ఇవ్వాలా అంటే అది మీ క్వాలిటీ, అంటే మీరు చేసిన ఆడియో క్వాలిటీ కానీ, వీడియో క్వాలిటీ కానీ, కంటెంట్ మీద బేస్ అయ్యి ఉంటుంది మీ రివార్డ్ అనేది. ఇప్పుడు వీక్లీ రివార్డ్స్ చూద్దాం. టాప్ 10 క్రియేటర్స్, ఒక్కొక్క లాంగ్వేజ్ లో టాప్ 10 క్రియేటర్స్ ని తీసి వాళ్ళు ఏంటంటే రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి $100, సెకండ్ వచ్చిన వాళ్ళకి $80, టాప్ 3, 4, 5 వచ్చిన వాళ్ళకి $50, టాప్ 6 to 10 వచ్చిన వాళ్ళకి $20, టాప్ 11 to 20 అంటే టాప్ 20, ఇంకా టాప్ 20 11 to 20 వచ్చిన వాళ్ళకి $10 జరుగుతుంది. ఒక్కొక్కళ్ళకి $10 ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ 4 అంటే ఒక్కొక్క వీక్ కి, అంటే ఇది ఏంటంటే వీక్లీ కాంటెస్ట్. మీకు ఒక వీక్ కి ఇది 3 వీడియోస్ సబ్మిట్ చేస్తే మీకు ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. ఆ వీక్లీ బేస్డ్ ఆన్ క్వాలిటీ, అంటే మీ క్వాలిటీని బేస్ చేసి మీకు వస్తుంది అన్నమాట ఈ రివార్డ్. తర్వాత మంత్లీ రివార్డ్, అంటే ఈ మంత్లీ రివార్డ్ అనేది ఏంటి, క్వాలిటీ మీద మళ్ళీ మీరు చేసిన వీడియో వ్యూస్, అసలు ఈ మీ ఓవరాల్ వీడియోస్ నుంచి తీసుకొని చేయడం జరుగుతుంది. టాప్ 10 క్రియేటర్స్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్, అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ లో టాప్ 10 క్రియేటర్స్ కి మంత్లీ రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది. అంటే హిందీలో టాప్ 10 క్రియేటర్స్ ని తీస్తారు. తర్వాత వియత్నామీస్ లో టాప్ 10. అట్లా మనకి ఇక్కడ 6 ఆప్షన్స్ ఇచ్చారు కదా, హిందీ, వియత్నామీస్, చైనీస్ అండ్ సమ్ కంట్రీస్ అండ్ అదర్స్ ఇచ్చారు కదా. ఈ 6 ఆప్షన్స్ లో మనకి ఏంటంటే ఒక్కొక్క దాంట్లో టాప్ 10 6 10 60 అనమాట. అట్లా టాప్ 10 క్రియేటర్స్ ని రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రివార్డే కాకుండా టాప్ 15 వచ్చిన వాళ్ళకి మంత్లీ రివార్డ్ లో టాప్ 15 వచ్చిన వాళ్ళకి ఫస్ట్ పర్సన్ కి $1000, సెకండ్ పర్సన్ కి $500, 3, 4, 5 కి $200 పర్ పర్సన్ కి వచ్చి, టాప్ 6 to 10 కి $100, టాప్ 11 to 15 అంటే 15 మందికి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అది మంత్లీ రివార్డ్స్ లో. అది కూడా ఏంటి, లాంగ్వేజ్ బేస్ చేసుకొని, అంటే హిందీ, తెలుగు, హిందీ, అదర్స్, వియత్నామీస్, చైనీస్ అలాగనమాట. ఇది ఎలా విన్ అవ్వాలి అసలు ఏంటి, ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా మనం. ఇప్పుడు టాప్ 10 క్రియేటర్స్ ఇన్ ఈచ్ లాంగ్వేజ్ అంటే ఎలా విన్ అవుతారు, అసలు దేని మీద బేస్ అయ్యి ఉంటుంది ఈ విన్నింగ్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను, కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా వినండి. హై క్వాలిటీ వీడియోస్ అంటే ఏంటి, ఏదో 10 వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం కాదు. చేసిన ఒక్క వీడియో అయినా పర్ఫెక్ట్ గా చేయాలి. చేసి మీరు కొద్దిగా కంటెంట్ నీట్గా ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేస్తే గనక మీకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే పాయింట్స్ ఇస్తారు ఒక్కొక్క వీడియోకి, ఆ వీడియో క్వాలిటీని బట్టి పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్స్ లో మీకు ఇట్లా వస్తుంది అనమాట రివార్డ్. తర్వాత 3 వీక్స్ అంటే ఎలాగా మంత్లీ రివార్డ్ ఏంటంటే 3 వారాలు, అంటే 4 వారాలు వీడియోస్ కి వచ్చిన పాయింట్స్ బట్టి మంత్లీ రివార్డ్ ఇస్తారు. ఇప్పుడు వీక్లీ రివార్డ్స్ లో ఏంటంటే మీకు 3 వీడియోస్ ఉంటాయి కదా, ఒక వీక్ కి 3 వీడియోస్ సబ్మిట్ చేయాలని చెప్పా కదా, ఆ 3 వీడియోస్ మీకు మంచి క్వాలిటీగా ఉంటే కనుక దాని మీద బేస్ అయ్యి మీకు పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పాయింట్స్ వల్ల మీరు ఎర్న్ చేసుకోవచ్చు, రివార్డ్స్ వస్తాయి. ఆ టాప్ 20లో కనుక మీరుంటే, అంటే మీరు అందరికన్నా బాగా చేస్తే కనుక మీరు టాప్ 20లో ఉంటారు, అప్పుడు మీకు రివార్డ్స్ రావటం జరుగుతుంది. తర్వాత మంత్లీ ఎలాగంటే 4 వీక్స్ కలిపి ప్లస్ బోనస్ పాయింట్స్. బోనస్ అంటే ఏంటి, మీరు 4 వారాలు కరెక్ట్ గా చేసి ఇప్పుడు ఈ కాంటెస్ట్ గురించి ఒక వీడియో కనుక సబ్మిట్ చేస్తే మీకు బోనస్ పాయింట్స్ వస్తుంది.
అదనమాట. ఇప్పుడు తర్వాత ఏందంటే ఎవరైతే ఇప్పుడు ఇద్దరు ఈక్వల్‌గా వచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నేను ఇంకో బ్రో ఈక్వల్ పాయింట్స్‌లో ఉన్నాం. కానీ ఎవరికొస్తది రివార్డ్ అంటే నేను ముందు సబ్మిట్ చేస్తే నాకొస్తది. ఎవరైతే ముందు సబ్మిట్ చేశారో, ఎవరైతే వీడియో లింక్ అనేది ముందు సబ్మిట్ చేశారో వాళ్ళకి రివార్డ్ రావటం జరుగుతదనమాట. అంటే టై అయితే అంటే 97 పాయింట్స్ వచ్చినాయి. ఇప్పుడు 97 వచ్చినప్పుడు ఫస్ట్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతది. ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ నోట్ ఏందంటే మీరు వీడియోస్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే. వీడియోస్ చేసి వాళ్ళు రికగ్నైజ్ చేయాలంటే మీరు వీడియో సబ్మిట్ చేస్తున్నారు. అది బానే ఉంది. అది ఆ వీడియో మీదేనా? మీరు ఎవరిదో యూట్యూబ్ వీడియో తెచ్చి సబ్మిట్ చేయొచ్చు కదా! అలా కాకుండా ఈ వీడియో మీదే అని క్లారిటీగా మీరు మెన్షన్ చేయాలి. ఏమని? కింద ఇంటర్లింక్ హ్యాష్ ట్యాగ్స్ ఏందంటే 3 హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. ఇంటర్లింక్ హ్యాష్ ఐటీఎల్జీ ఇంటర్లింక్ వీడియో కాంటెస్ట్ అని చెప్పి 3 డిస్క్రిప్షన్‌లో మీరు 3 హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి అక్కడ మీరు కింద ఐడీ ఉంటది కదా! మీ ఇంటర్లింక్ నెట్వర్క్ హోమ్ పేజ్‌లో మీకు ప్రొఫైల్‌లో ఐడీ ఉంటది. ఆ ఐడీ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇవ్వాలన్నమాట. ఎక్కడ? మనం చేసిన వీడియో డిస్క్రిప్షన్‌లో. అలాగా మీ వీడియో అని చెప్పి వాళ్ళకొక ప్రూఫ్ కిందనమాట. ఎవరిదో వీడియో తెచ్చి సబ్మిట్ చేస్తే కుదరదు గదా! అందుకని జెప్పి వీళ్ళు ఇలాగా హ్యాష్ ట్యాగ్స్ ప్లస్ మీ ఐడీ వీడియో కింద పెట్టమన్నారనమాట. ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు ఈ లింక్స్ అనేవి ఎలా సబ్మిట్ చేయాలి? ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తా. క్లియర్‌గా చూడండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడేందంటే మీరు ఫస్ట్ మీ ఈమెయిల్ అనేది సబ్మిట్ చేయాలి. ఫస్ట్ మీ ఈమెయిల్ టైప్ చేసి ఈమెయిల్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీకేదైతే ఈమెయిల్ ఉందో అది సబ్మిట్ చేయండి. అంటే మీ యూట్యూబ్ ఛానల్ ఈమెయిల్ లేదా మీరు ఈ ఇంటర్లింక్‌కి లింక్ చేసిన ఈమెయిల్. తర్వాత ఏంటి? ఇక్కడ ఇంటర్లింక్ ఎగ్జాంపుల్ అని ఉంది చూడండి. అక్కడ ఇంటర్లింక్ ఐడీ సబ్మిట్ చేయండి. ఇక్కడ ఈచ్ ఇంటర్లింక్ ఐడీ ఈజ్ అలౌడ్ టు సబ్మిట్ ఓన్లీ వన్ ఫార్మ్. ఇఫ్ మల్టిపుల్ సబ్మిషన్స్ ఆర్ మేడ్ యూజింగ్ ది సేమ్ ఐడీ వి విల్ కన్సిడర్ ది ఫస్ట్ సబ్మిషన్. అంటే ఏంటి? మీరు సేమ్ యూజర్ ఐడీతో మల్టిపుల్ ఫార్మ్స్ అంటే చాలా ఫార్మ్స్ సబ్మిట్ చేశారనుకోండి. మీరు ఏదైతే ఫస్ట్ సబ్మిట్ చేశారో అదే కన్సిడర్ అవుతది. మీరు సెకండ్ టైం కూడా సబ్మిట్ చేశారు. ఈ సబ్మిట్ చేసినప్పుడు దాంట్లో ఎక్కువ వ్యూస్ ఉన్నాయి. కానీ ఫస్ట్ సబ్మిట్ చేసిన దాంట్లో లేదు. కానీ మీరేంటి? ఫస్ట్ ఏదైతే సబ్మిట్ చేశారో దానికే కన్సిడరేషన్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ అన్న దీనికి బ్రదర్ దీనికి ఛాన్స్ ఉండదా? ఇప్పుడు మనం ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ మళ్ళీ సబ్మిట్ చేయలేమా? ఇప్పుడు నేను తొందరపడి ఇలా చేశాను అంటే ఛాన్స్ ఉంటది. మీకు మెయిల్ వస్తది. ఇది ఏదైతే ఈ ఫుల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఒక మెయిల్ వస్తది. చూపిస్తాను చూడండి. తర్వాత ఇక్కడ మీరు ఏ వీడియోలో ఏదైతే లాంగ్వేజ్ యూజ్ చేశారో ఆ లాంగ్వేజ్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఏదైతే లాంగ్వేజ్ యూజ్ చేశారో ఆ లాంగ్వేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇండియానే సెలెక్ట్ చేసుకున్నా. తెలుగులో చెప్పినా నేను ఇండియానే సెలెక్ట్ చేసుకుంటున్నా. హూ ఇన్వైటెడ్ యూ అంటే మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో. ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నా. మీకు తెలిసింది అనుకోండి సపోజ్. ఇక్కడ నా రిఫరల్ కోడ్ అంటే 96035 ఇక్కడ నేను పైన వీడియో దగ్గర పెట్టా కదా! రిఫరల్ కోడ్ అనేది అది అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇప్పుడు ఈ వీడియో గురించి మీరు ఈ వీడియో గురించి ఒక వీడియో అనేది మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. మస్ట్ అండ్ షుడ్‌గా చేయాలి. ఆ వీడియో గురించి చేసిన లింక్ ఇప్పుడు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాక ఇక్కడ మీరు ఫస్ట్ ఈ వీడియో గురించి లింక్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు వీక్ 3 అయిపోయింది. వీక్ 3 వీడియో సబ్మిట్ చేసే డేట్ అయిపోయింది. ఛాన్స్ కూడా అయిపోయింది. ఛాన్స్ అంటే ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇఫ్ ఇన్ కేస్ సబ్మిషన్ అయితే అయిపోయింది. రివార్డ్స్ నేమ్స్ లిస్ట్ కూడా వచ్చేసింది. మీరు ఇప్పుడు చేసి వేస్టే. నా సజెషన్ ఏందంటే వీక్ 4 గురించి నీట్‌గా వీడియోస్ చేయండి. ఆల్రెడీ మీరు చేసి లేరు కదా! ఆగస్ట్ 21 నుంచి 27 దాకా వీడియోస్ చేసినవే ఇక్కడ సబ్మిట్ చేయాలి. మీరు చేసి లేరు. సో ఇప్పుడు మీకు అవకాశం ఏందంటే 27 ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ 3 దాకా ఉంది మీకు. ఈ ఛాన్స్‌ని మీరు యూజ్ చేసుకోండి. అయితే ఈ వీడియోస్ ఇలా లింక్స్ ప్రొవైడ్ చేశాక మీరేందంటే మీకు సబ్మిట్ ఆప్షన్ కిందుంటది. కంప్లీట్ సైన్ అప్, సబ్మిట్ అని చెప్పి. అవి సబ్మిట్ చేశాక మీకొక మెయిల్ వస్తది. ఆ మెయిల్ ఇలాగొస్తదనమాట. యువర్ ఇంటర్లింక్ ఐడీ ఇన్ నంబర్ అని చెప్పి కింద డిస్‌ప్లే అవుతది. లాంగ్వేజ్ యూ సెలెక్టెడ్ ఇవన్నీ మీకు చూపిస్తదనమాట. ఇక్కడ మీరు పెట్టిన యూట్యూబ్ లింక్ మీరు ఏదైతే వీడియో చేసి పెట్టారో ఆ యూట్యూబ్ లింక్ ఇక్కడ చూపిస్తది. ఇట్లా మొత్తం మీరు చెక్ చేసుకోండి. అంటే లేదు నేను ఇంకేమన్నా
ఐ మీన్ మీరు ఇంకేమన్నా ఎడిట్ చేసుకోవాలా? లేదు మొత్తం కరెక్టే చేసుకున్నారా? అంటే ఏమన్నా బై మిస్టేక్‌గా వేరే వీడియో అప్‌లోడ్ చేశారా? అది ఇది అని కన్ఫర్మేషన్ ఇచ్చుకున్నాక ఇంకా ఇఫ్ ఇన్ కేస్ మీరు కరెక్టే చేసుంటే మీరు అది వదిలేయండి. లేదు బై మిస్టేక్‌గా నేనేమన్నా మిస్టేక్ చేశా. ఈ వీడియో పెట్టబోయి ఈ వీడియో పెట్టా. ఆ వీడియోకి ఈ వీడియో పెట్టా. అలా ఇలా డౌట్ ఏమన్నా ఉంటే ఎడిట్ అప్లికేషన్‌లోకెళ్ళండి. ఐ మీన్ ఎడిట్ సబ్మిషన్ అని చూపిస్తుంది గదా! ఆ ఎడిట్ మీద ప్రెస్ చేస్తే మళ్ళా మీరు బ్యాక్‌కొచ్చి ఇక్కడ మీరు సబ్మిట్ చేసింది కనిపిస్తది. అవి ఏందంటే మళ్ళా మీరు తీసేసి మళ్ళా ఎడిట్ చేసుకోవచ్చనమాట. అంటే ఏదైతే వీడియోకి మీరు అప్‌లోడ్ చేశారో లింక్ అప్‌లోడ్ చేసిన లింక్ తీసేసి మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ లింక్ అనేది అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేసేయొచ్చు. సబ్మిట్ చేశాక కింద టిక్ పెట్టండి. కన్ఫర్మ్ వీడియో లింక్ 2, 1, 2, 3 అని చెప్పి. ఇలా సబ్మిట్ కొట్టండి. ఈ లింక్స్ అనేవి సబ్మిట్ చెయ్యండి. ఇలా చేస్తేనే మీకు రివార్డ్ రావటం జరుగుతది. ఇదంతా అయిపోయాక కంప్లీట్ సైన్ అప్ కొట్టేయండి. అది. ఇంకా మీకు ఈ ఇంటర్‌లింక్ నెట్వర్క్ గురించి ఏమన్నా డౌట్స్ గాని, ఈ ఇంటర్‌లింక్ నెట్వర్క్ అప్లికేషన్ గురించి ఇంకేమన్నా మీకు డౌట్స్ ఏమన్నుంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను ఖచ్చితంగా క్లియర్ కట్‌గా వీడియో చేయడం జరుగుతది. థాంక్ యూ ఫ్రెండ్స్.